నాగలగిద్ద మండల పరిధిలోని సక్రునాయక్ తండాలో గల ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలను శుభ్రం చేయాలని, బాత్రూంలకు కావలసిన మరమ్మతులను చేయించాలని పంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు. పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. పాఠశాల ఆవరణ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారికి, ఉపాధ్యాయులకు, పంచాయతీ కార్యదర్శికి, గ్రామస్తులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పండరిరెడ్డి, సిద్ధారెడ్డి తదితరులు ఉన్నారు. మొన్న అపాయింట్మెంట్ తాండాలకు వచ్చిందే ఇంపార్టెంట్. స్కూల్స్ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఇక టీచర్ పోస్ట్ లేవంటారు. అదేంటే అట్లా పిల్లలకు చదవాలని లేదా? పేరెంట్స్ మీటింగ్ పెట్టి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ కట్టి టీచర్ జాబ్ ఇచ్చి అన్ని పెట్టి ఎందుకు దేని గురించి వాళ్ళకే అన్ని జాబ్స్ వాళ్ళకే ఎక్కువ వస్తుంది. మరి కొంచెం ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ ఉందా? విలేజ్ లో ఇక్కడ రాని విలేజ్ లో అట్లనే చెప్తాను. పిల్లలకు కూడా వాష్రూమ్స్ పంచాయత్ సెక్రటరీ నంబర్ ఉందా? ఇంత మంచిగా చేయాలని ట్రై చేస్తే వాళ్ళు ఎట్లా తయారైపోతారు? అందరూ విలేజెస్ వచ్చి పట్టుకుతున్నారంట. పోలీస్ కంప్లైంట్ ఏం పర్వాలేదు, పోలీస్ కంప్లైంట్ డిఓకి ఇన్ఫార్మ్ చేసి పోలీస్ కంప్లైంట్ చేయండి. పోలీసులు పంపిస్తే ఏమన్నా చెప్తే ఫస్ట్ కౌన్సిలింగ్ చేయండి, అందరికి పెట్టి కౌన్సిలింగ్ చేయండి. ఇట్లా రావద్దు, రోగాలు వస్తాయి, మీ పిల్లలకి ఆరోగ్యం పాడైద్దని చెప్పి కౌన్సిలింగ్ చేయండి. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఈ వాటర్ మొత్తం ట్యాంక్ క్లీన్ చేపించి పెట్టండి. అది ఉంటే టాయిలెట్స్కి బకెట్స్ ప్రొవైడ్ చేయండి బకెట్స్. తర్వాత డోర్ ఇమ్మీడియట్గా సర్పంచ్ చెప్పి డోర్ ఇమ్మీడియట్గా ఫిట్ చేయమని చెప్పండి. లేకుంటే బిల్లు రాదు అని చెప్పేసేయండి. ఎమ్మెల్యే గారు చెప్పి బిల్లు రాదు మీకు అని చెప్పేసి ఫస్ట్ డోర్స్ ఫిట్ చేయమని. మనం ఎందుకు గవర్నమెంట్ పర్పస్ సర్వ్ కాకపోతే ఎందుకు? మళ్ళీ ఇక్కడ అన్ని నీళ్ళు ఉన్నాయి, మొత్తం లేదు, దాన్ని క్లీన్ చేయించి ఇక్కడ ఏమన్నా ఉంటే మన మీద బడ్జెట్ ఉంటే గ్రావెల్ గీవెల్ వేపియండి. ఇక్కడ కొంచెము బకెట్స్ ప్రొవైడ్ చేయండి. రన్నింగ్ వాటర్ లేకుంటే ట్యాంక్లో తీసుకుంటారు, బకెట్స్ ప్రొవైడ్ చేయండి. టాయిలెట్స్ మరి కంప్లీట్ చూడండి. పక్కకు ఆగినాయి నీళ్ళు. మీరు చెప్పాలి మరి, చెప్పి తర్వాత ఇట్లా పెద్ద కుప్పని స్కూల్ పక్కకి అది ఎవరు వేసుకుంటారు? పెంట ఎవరిది? పెంట ఎవరిది ఉందో ల్యాండ్ ఇస్తారా? ఇవన్నీ పంటలు ఉంటున్నట్టు సార్, అన్ని రోడ్ల పట్ల చెరికేసుకుంటారు.
చెరుక ఎవరు మరి ఏజెన్సీ ఎవరు 122 ఎవరు ఏం పేరు ఫోన్ ఎవరికి రమ్మని చెప్పండి. బాబు ఈ వంట మీరే వండుతారా ఇక్కడ? ఈ రూమ్లో మొత్తం ఆ చెరుకు ఎవరిది ఉందో మొత్తం తీసేసి మొత్తం రూమ్ క్లీన్ చేయించి పెట్టండి. లేకుంటే మీ ఏజెన్సీ రద్దు అయిపోతుంది, మళ్ళీ మీకు వేరే వాళ్ళకి అప్పచెప్తారు. మీరు చెరుకు తీసేయకపోతే రూమ్ నీట్గా మెయింటైన్ చేయండి. తాగానికి కొంచెం నీళ్ళు కూడా నేను చెప్తా మేడంలకు, వాళ్ళకు నీళ్ళు ప్రొవైడ్ చేయమని చెప్తా. తర్వాత మీ సర్పంచ్కి చెప్పి ఇక్కడ బట్టలు ఉతుకోద్దని చెప్పు. ఏది మీ ఆరోగ్యం పాడు కదా పిల్లలని. బట్టలన్నీ ఉతుకుతారు, మొత్తం పెంట ఈయన వేస్తారు. మరి స్కూల్ ఏమది మరి ఇది? మనది మనం మంచిగా ఉంచుకోవాలి కదా. మరి పిల్లలకి చదువుకునేప్పుడు పక్క ఒక్కెత్తు, ఆరోగ్యం ఒక్కెత్తు. చెప్పు మీరందరూ మాట్లాడుకోండి. బాబు కదా నీ పేరు? నీ రూమ్ అయితే క్లీన్ చేపించుకోలేకుండా మళ్ళీ నీకు మళ్ళీ ఏజెన్సీ రద్దు అయితే చూడలేకు. ఈ కిచెన్ షెడ్ ఉంది కదా, కిచెన్ షెడ్ మొత్తం దాంట్లో చెరుకు పెట్టింది, రోజు పెట్టింది. మొత్తం నీట్గా ఉండాలి, పిల్లలకు కూర్చొని వచ్చేటట్టు ఉండాలి. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.